హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. ఈరోజు మేము అందరము రిటైర్మెంట్ వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారండి. అంటే ఈ మే నెలలో రిటైర్మెంట్ అవుతున్నారు. మా ఫ్రెండు రేఖ. ఇంతకుముందు వేరే వాళ్ళందరూ అప్పుడు రిటైర్ అయ్యారు. ఒక 10 years బ్యాక్ ఒకళ్ళు రిటైర్ అయ్యారు. ఒకళ్ళు ఒక 3 years బ్యాక్ ఒకళ్ళు రిటైర్ అయ్యారు. మేమందరం వాళ్ళ ఇంట్లో, సీత వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవుతాం, ఫ్రెండ్స్ అందరు కలిసి. సంధ్య తన కూడా వస్తుంది, తన కూడా జూన్లో రిటైర్మెంటు, రేఖ మేలో రిటైర్మెంట్. సర్లే మనం అందరం అక్కడ సీత వాళ్ళ ఇంటికి వెళ్దాము అని. సీత 21లో రిటైర్ అయింది. సర్లే వెళ్దాం అందరం. సరస్వతి గారు ఆవిడ కూడా వస్తుంది, మాకన్నా ముందు రిటైర్ అయిపోయిందనమాట. నేను 2023లో రిటైర్ అయ్యాను, మీరు నా వీడియో చూసారులే. అందుకని అందరం ఈరోజు వెళ్దాము వాళ్ళ ఇంటికి అని చెప్పారు. రేఖ గారు ఫోన్ చేసి నాకు చెప్పారు, నువ్వు కూడా రెడీ అయిపో, 10 o'clock లోపల మనం వెళ్ళిపోదాము అని చెప్పారు. అందుకనేసి అందరం గ్యాదర్ అవుతాం. అక్కడ మేము ఏమేమి మాట్లాడతాం, ఏమేమి ఇది ఎంజాయ్ చేస్తాము, ఇవన్నీ చూపించాలి. ఇదంతా చాలా మెమరీఫుల్ అండి. ఎందుకంటే మనం ఇలా కలుసుకోవాలంటే ఎంత అదృష్టం అండి. ఇవల్ల ఒకప్పుడు మనం ఈ స్కూల్ లైఫ్లో కలుసుకున్నాం, ఇట్లా కాలేజ్ లైఫ్లో, స్కూల్ లైఫ్లో ఇట్లా అని మనం కలుసుకున్న ఇది. అంటే మనకు ఇప్పుడు ఇంత మంచిగా ఈ రిటైర్మెంట్ లైఫ్లో మనం ఇలా ఫ్రెండ్స్ దగ్గర ఎవరు వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి, ఎవరో ఇంట్లో కాదండి, వాళ్ళ ఇంట్లో వెళ్ళి, సీత వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుంటుంది. అట్లా మనము ఎవరైనా కానీ అలా చెయ్యండి. ఇట్లా మనం ఇప్పుడు ఎంజాయ్ చేసుకుని ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడు పనులు అవి ఇవే చేసుకొని ఉంటాం. మన పని మీదనే మన ధ్యాస. మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా. ఇంత సర్వీస్ చేసి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ల దగ్గర ఎంజాయ్ చేయాలా, అందరం కూర్చొని మాట్లాడుకోను అన్నీ ఒక ఇది అనమాట. మనం అంతా గుర్తు వస్తుంది. ఇట్లా అని చాలా ఉంటుందండి. అదన్నీ మీరు చూడాలా, నాతో పాటు రావాలా, మీకు అందరికీ చూపించాలా అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలా మాతో పాటు. ఏమంటున్నాండి? ఓకే అండి, మళ్ళీ నీకు కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఈసీఎల్కి వెళ్ళి సంధ్యని పికప్ చేసుకోవాలా. సంధ్య, నేను, మళ్ళీ రేఖ వాళ్ళందరూ వస్తారు. రేఖ, సరస్వతి గారు వస్తారు. అందరం కలిసి సీత వాళ్ళ ఇంటికి వెళ్తాం. అప్పుడు మీకు చూపిస్తాను మేము ఎలా వెళ్తాము, ఆటోలోనా దేంట్లో అని వెళ్తాం. మేము నలుగురం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సర్ప్రైజ్ ఇవన్నీ. ఓకేనండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సీత వాళ్ళ ఇంటికి వచ్చేసాం, చూసారా? మా సీత వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మీకు సర్ప్రైజ్ చేశాను కదా, అగో చూడు. అందరు రండి. సరస్వతి మేడం మా ఇంటికి ఏదో కొంచెం ఇప్పుడే సీత వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, చూడండి మీరు కూడా రండి. రండి, మళ్ళీ మనం ఇలాంటిది ఎప్పుడు కలుస్తాము సీత, బాధపడకు. ఎక్కడ పెడతాము? ఏముంది, కలవాలి అనే ఇంటెన్షన్ ఉంటే ఎట్లైనా కలవచ్చు. అన్ని సంచులు నీకు ఇచ్చామా ఇక్కడ పట్టు. మీ బుద్ధుడు ఎంత మంచిగుందో నిజంగా, చాలా బాగుంది. ఎప్పుడు కొనుక్కొచ్చావు? 2-3 ఏళ్ళు. చాలా ఇష్టము, నిజంగా బాగుంది. అది నా బుద్ధుడు. భలే మంచిగా అన్నావు, నా బుద్ధుడు. సీత, ఈ చెట్లకి ఎట్లా పోస్తావే నీళ్ళు నువ్వు? ఏం సీత, ఈ చెట్లు ఇంత చిన్న చిన్నగా ఎట్లా పోస్తావే నువ్వు నీళ్ళు? చూడే అమ్మ తల్లి, ఎందులో పెట్టినా చూడ. పుదీనా బయట కొన్నావా సీత? కరపాకు ఎట్లా వస్తుంది? పడిపోయింది వచ్చి ఇత్తనాలు.
తులసి చెట్టులో కరివేపాకు వస్తుందంటే ఇంత గ్రేట్ కదా. అదే నిజంగా నేను అగో అక్కడ కరివేపాకు, అక్కడ బయట కరివేపాకు చెట్ట. అయి నాకు ఒక కరివేపాకు ఇవ్వువే సీత. సీత నాన్న వాయిస్ సేమ్ సీత లాగానే ఉంది శ్రవణ్ ఇది. బా సీత వాళ్ళ ఇంట్లో చెట్లే చెట్లు. కనబడకుండా వచ్చినాయి వంకాయ చెట్లు. అసలు ఇక లాస్ట్ 2 వీకేసి ఇది ఏమన్నా వస్తుందేమో నన్ను పెంచాను కానీ అది వస్తుందండి. సీత నాకు పోయేటప్పుడు ఒక కరివేపాకు చెట్టు ఇవ్వవే, పెడతా తొట్టిలో. ఇప్పుడు రాసు వస్తుందివే, ఎందుకు రాదు? నీళ్ళు పోస్తూనే ఉంటా, ఇప్పుడు మనం పెడితే నాటుకుంటాం. నీళ్ళు పోస్తూనే ఉంటా. బియ్యం నీళ్ళు పోయాలి కరివేపాకు చెట్టు. ఓకే చెప్పు నాకు. అది బియ్యం నీళ్ళు పోయాలి. మా దగ్గర గుడ్లు అన్ని దాంట్లో వేసేయాలి. పొట్టు, గుడ్డు పొట్టు, ఉల్లిపాయ, ఆలుగడ్డ. ఇప్పుడు నాకు దోసకాయ చెట్టు వచ్చింది బా. అది అది దాన్ని తీసి కట్టాలి కదా. నేను ఉట్టి దోసకాయ ఇత్తనాలు ఇస్తే ఇట్లా బూర్మని వచ్చేసింది. మిర్చి కూడా ఎట్లా వచ్చేసిందో నాకే ఎంతో ఇదిగా అనిపిస్తుంది. పెట్టినా కొన్ని, పెట్టినా సీత కొన్ని పెట్టలేదు. సీత నువ్వు మందారము తొట్టిలు ఎందుకు పెట్టినవే? గేట్ దగ్గర పెట్టకపోయావా? మొన్ననే కొన్నది. బర్రెలు తినేస్తాయి. వచ్చినా కూడా కనీసం ఇంటి ముందు అదో అక్కడ ఒక పెద్ద మందారపు చెట్టు ఉండేది. బర్రెలే తొక్కి తొక్కి తినేసి. నేను చూపిస్తాను ఈ ఫోటో. మా చెట్టుకు మందార పువ్వు రోజుకి 150. నేను చెట్లే బాగా పెట్టింది కదా. ఎంత పెట్టింది చూడు. టైం పాస్ ఇది. కానీ సీత కొట్లాడతారు అంతే ప్రేమ అని అంటే అన్నాడు ఆఫ్టర్ డాటర్ టామ్ అండ్ జెర్రీ. కానీ నిజంగానే నాకైతే ఎంత నచ్చిందో ఈమె అయితే నిజంగా మాటల విషయంలో అన్నిట్లో. అవును కానీ చెప్తారు, ఎవరు చెప్పారు? సంధ్య లే, సంధ్య నువ్వే చెప్పినట్టుంది. వాళ్ళ కూతురు చాలా ఫ్రీగా ఉంటది అని. లేదు నాకు ఆంటీ చెప్పిందమ్మా. కరెక్ట్, నీకెవరు చెప్పిండు కానీ తెలియదు. కానీ సంధ్యనే ఒకసారి చెప్పింది, ఎలా వాళ్ళ కూతురు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సీత వంటలు అన్నీ చూపిస్తా. మా ఫ్రెండ్ చూడు పచ్చడి కూడా చేసింది చూడు. మంచి ఏం పచ్చడి సీత? ఆవకాయ పచ్చడి. చూడు ఎంత బాగుందో ఆవకాయ పచ్చడి. ఇదేంటిమా? ఆలుగడ్డ కుర్మా, మసాలా వంకాయ, టమాటా పచ్చడి, అబ్బా బగారా రైస్, చిప్స్ కూడా పెట్టి, అబ్బా రైతా. ఇదేం పచ్చడి? టమాటా పచ్చడి. మేము వచ్చి సీతకు అన్ని పెద్ద పనులు పెట్టేసాం. సీత వంట చేయడం పెద్ద పని కాదు. అంటే సైలెన్స్ ఇదంతా లేదా మన ఫ్రెండ్స్ ఇట్లా కలవడము చాలా గ్రేట్. అంటే ఐస్ క్రీమ్లో మిక్స్ చేస్తావా? దాని మీద వేస్తారంట. ఏమో మరి నాకు తెలియదు. నేను ఐస్ క్రీమే చాలా తక్కువ తినాలా సీత? తక్కువ ఎందుకు తింటావు? తక్కువ ఎందుకు తింటావు? మంచిగా తినాలా, ఏం కాదు. తక్కువ తింటా అంటే తక్కువ తింటా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా తింటా. నాకు సీత అందరికీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇస్తే సీత నాకు మంచిగా వాటర్ మిలన్ ఇచ్చింది. నేను తిన్నానంటే వాటర్ మిలన్ ఇచ్చింది చూడు సీత. థ్యాంక్ యూ సీత, నాకు వాటర్ మిలన్ ఇచ్చినావు. పాడమ్మా రేఖ. ఏ ఆడియో ఆడియో పాడు, ఏం కాదు. మూసిన ముత్యము వలె ముఖీము నిన్ను కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద. మూసిన ముత్యము వలె ముఖీము నిన్ను కేశవ నారాయణ
కృష్ణ గోవింద ముకుంద. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. ఆ నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూసి, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూసి, చందమామ నీకై తొంగి తొంగి చూసి, సరసను లేవని అలుకలుగోయి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. అందరం సీత వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. సీత వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మేము నలుగురం వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ అండి. వాళ్ళ అమ్మాయి వచ్చి రిసీవ్ చేసుకుంది మమ్మల్ని, నీలిమ. కానీ వాళ్ళ అమ్మాయి ఎంత మంచి నేచర్ అండి. వాళ్ళ అమ్మాయి మా దగ్గర ఫ్రెండ్లీగా, కానీ అమ్మాయి మాతో సీత ఎక్కువ మాట్లాడలేదు కానీ ఎక్కువ మట్టుకు నీలిమ ఎంత బాగా మాట్లాడింది. నేనైతే ఫస్ట్ టైం అమ్మాయి పరిచయము, కానీ ఇప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్టు మాట్లాడింది. నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి మాటల్లో విధానము. ఆమె ఎన్ని శక్తిపీఠలు చూసి వచ్చినా అవన్నీ ఆ స్టోరీ అన్నీ చెప్పుకొని ఉండింది. ఆంటీ ఇట్లాంటి అట్లా అని అన్ని గురించి మేము వినుకొని, అబ్బాయి ఎంత మంచిగా వెళ్ళేసి వచ్చావమ్మా. వాళ్ళ మమ్మీ ఆమెనే అన్నీ ఇంత డేర్గా వాళ్ళ మమ్మీని తీసుకొని వెళ్ళిందంటే సీత చాలా అదృష్టవంతురాలు. వాళ్ళ కూతురు అంత మంచిగా తీసుకెళ్ళినంటే ఇవాళ రేపు మగపిల్లలే తీసుకెళ్లారండి. వాళ్ళ అమ్మాయి ఆమెని అన్ని శక్తిపీఠలు చూయించిందంటే సీత చాలా అదృష్టవంతురాలు. నేనైతే అదే అంటాను. ఎందుకంటే ఆ అదృష్టం తనకు అంత మంచిగా దొరికింది కదండి. నాకు చాలా నచ్చింది. అలా చెప్తూ ఉండి టైం ఎలా పోయిందని తెలియలేదండి. అప్పటికి సీత లంచ్ ప్రిపేర్ చేసి పెట్టిందండి. కానీ ఆ రోజు ఫ్రైడే కాబట్టి మంచి వెజిటేరియన్, చాలా పప్పు, మంచి ఆలు కుర్మా చేసింది, పెరుగు పచ్చడి, చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేసాం. అలా ఐస్ క్రీమ్ నేను తినే డైట్లో ఉన్నానంటే నాకు మంచి వాటర్ మిలన్ కట్ చేసి ఇచ్చింది. మంచిగా తిన్నాక రెస్ట్ తీసుకున్నాక పాటలు ప్రోగ్రాం పెట్టుకున్నాము. నువ్వు పాడు నేను పాడు అన్నట్టు పాటలు పాడుకున్నాం. కానీ మాకు ఎన్ఎఫ్సిలో వర్క్ చేస్తున్నప్పుడు ప్రోగ్రాంలో అటెండ్ అయ్యేవాళ్ళము. మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్లో అటెండ్ అయ్యేవాళ్ళం మేము అందరము. అవన్నీ గుర్తుకొచ్చిందండి. కానీ మార్చి 8కు ఉమెన్స్ డే రోజు ఎన్ఎఫ్సిలో చాలా బాగా జరిగేదండి ప్రోగ్రాము. కానీ అప్పట్లో చాలా బాగా జరిగేది. అప్పట్లో చైర్మన్ చాలా మాకు మంచి ఎంటర్టైన్మెంట్ చేయించాడండి. అందరూ వర్క్ చేయాలా, మంచిగా ఎంజాయ్ చేయాలా, అలాంటి ప్రొడక్షన్ కూడా మేము అలా ఇచ్చాము. అలా అందరికీ చాలా మంచి కోఆపరేట్ చేశారు సార్. అయితే నిజంగా అప్పట్లో ఉన్న చైర్మన్ 2006 నుంచి స్టార్ట్ అయింది. 2012 నుంచి కొంచెం అలా ఇలా డల్ అయిపోయింది. సార్ రిటైర్ అయిపోయింది. ప్రోగ్రాంలన్నీ కొంచెం అంతగా జరగలేదు. ఏదో ఎప్పుడు ఏం జరగాలన్నట్టు. కల్చరల్ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగేదండి. అప్పట్లో మేము పాటలు పాడాలంటే ఆ మార్చి 8 రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అందుకని మేమందరం బిఫోర్ వెళ్ళి పాడేవాళ్ళము. ఏదో భయంగా అందరి ముందు పాడాలంటే భయంగా ఏదో పాటలు పాడేవాళ్ళము.
ఒక్కొక్కసారి మాకు ప్రైజ్ వచ్చేది, ఒకసారి ప్రైజ్ రాదు. అక్కడికి వెళ్ళి పాడే లోపల షివరింగ్ వచ్చేది. అలా కూడా ఎన్నో, అది కూడా ఒక మంచి జోక్ అనమాట. వెళ్ళి అక్కడ నిలబడి ఏదో ఒక పాట, ముందు పాడే పాట, వెనక పాడే వాళ్ళం, వెనక పాట పాడ, ముందు పాట, అట్లన్నీ కూడా మేము చాలా డాన్స్ కాంపిటీషన్లో కూడా మంచిగా ఉండేవాళ్ళము. అలా అంతా చేసామండి మేము. అదే అన్ని గుర్తు వచ్చి వాళ్ళ ఇంట్లో పాటలు స్టార్ట్ చేసాము. సీత పాడింది పాట, మంచి మూవీ పాట. మళ్ళీ రేఖ కూడా భక్తి పాట పాడింది. మరి నేను కూడా ఒక మంచి పాట పాడదామని పాడాను. నేను ఎప్పుడు లిరిక్ లేని పాట పాడాను కదండి, మీకు తెలుసు. నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా ఒకటి పాట ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు, ఏదో వంట చేస్తున్నప్పుడు నేను పాటలు పాడాను, అది మీకు తెలుసు అని. సరేని నేను కూడా ఒక పాట పాడదాము, వాళ్ళు కూడా ఇద్దరు పాడారు కదా, నేను కూడా పాడాలి కదా, బాగుంటుంది కదా అనేసి ఒక పాట పాడుతున్నానండి, భక్తి పాట. ఈ చంద్రచూట మదనంతక శూలపాని స్థాను గిరీశ గిరిజీశ మహేశ శంభో ఏ పార్వతి హృదయ వల్లభ చంద్రమౌళి భూతాదిపా ప్రథమనాద గిరీశ చాప నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద భవ వేదసార సదా నిర్వికార భవ వేదసార సదా నిర్వికార జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద సదా సుప్రకాశ మహాపాపనాశ ఆ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా చిందువేవే నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాద నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద. అట్లని ఈ పాట పాడానండి. ఈ పాట పాడాను కరే ఇంకొక కూడా పాట పాడు అని వరకు ఇంకొక పాట పాడదామని, సర్లే ఇంకొక పాట కూడా మీకు తెలిసిన పాటనే, అందరికీ తెలిసిన పాటనేదండి. లిరిక్లు ఏదైనా తప్పుగా పాడానంటే నేను క్షమించండి. కాదండి, ఏదైనా మాటల్లో ఏదైనా నేను తప్పుగా మాట్లాడానంటే కూడా కమెంట్లో చెప్పండి, అప్పుడే నాకు కూడా అర్థమవుద్ది కదా. ఓ ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని,
మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూచింది, విందులు చేసింది. కసిరే ఎండను కాల్చునని, ముసిరే వానను ముంచునని, ఇక కసిరే ఎండను కాల్చుమని, ముసిరే వానను ముంచుమని, ఎరుగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కలు ఒరిగింది, నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ద్వారానికి తారామణి ఆరం, ఆరతి కర్పూరవీం. ద్వారానికి తారామణి ఆరం, ఆరతి వెన్నెల కర్పూరం. మోసం దేశం లేని చీమలో, మోసం దేశం లేని చీమలో, మొగసారి నిలిచింది మందారం. ఇది మల్లెల వేలయని, ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఓ పాట ఎలా ఉందని చెప్పండి. 2 పాటలు పాడాను కదా, అందుకని మీకు ఈ వీడియో గిట్ట నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని నొక్కితే నా నోటిఫికేషన్ మీకు అప్పుడప్పుడు అందుద్దండి. కానీ వేసేదే నేను తక్కువ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మా ఫ్రెండ్స్ అందరూ మేము ఎలా కలుసుకున్నాము, ఎలా గ్యాదర్ అయ్యాము, మా లేడీస్ గ్యాంగ్ అన్నట్టు వాట్సాప్లో పెట్టారండి, ఎన్ఎఫ్సి లేడీస్ గ్యాంగ్ అని. కానీ అది కూడా మీరు కమెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.